ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనం ఎన్నికల ముందు మాట్లాడుకున్నాం. పర్టికులర్ ల్యాండ్ టైటిలింగ్ గురించి ఆ రోజు మీతో నేను 1 అవర్ మాట్లాడాను. కరెక్ట్. ఏంటి ల్యాండ్ టైటిలింగ్ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్ పోవడానికి కారణమైందా? అంటే ఇప్పుడు కర్ణుడు చావుకి శతకోటి కారణాలు అంటారు కదండి. ఎన్నో కారణాల్లో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చండి. ఎందుకు దీన్ని గురించి బాగా యాడ్వర్స్ పబ్లిసిటీ చేశారండి. వాస్తవం అది. మీరు ఆ రోజు కూడా చూశారు కదా. దానిలో మెయిన్ ఫోకస్ ఫోటోలు, రాళ్ళు, వీటన్నిటి మీద వీళ్ళ పేర్లు ఎందుకు వేసుకుంటున్నారు, వీళ్ళకి ఏదో స్వార్థం, ఏదో ఇంట్రెస్ట్ ఉంది అనేది అది ఒక సెక్షన్లోకి తీసుకెళ్ళగలిగారండి. బట్ ఐ బిలీవ్ ఓకే, దానివల్ల ఒక మేబీ 0.5%, 1% ఇటువంటి డ్యామేజ్ జరిగితే జరుగుండొచ్చండి. బట్ సెవరల్ కారణాలు ఉంటాయి కానీ పోవటానికి. అందుట్లో ఇది ఈ అడ్వర్స్ పబ్లిసిటీ అనేది ఒక కారణం అండి. ఇప్పుడు ఏంటంటే మనం మంచి పనులు చేస్తే జనాలు ఆదరిస్తారు అనేది నిజం కాదని చరిత్ర చాలాసార్లు ప్రూవ్ చేస్తుంది అది. ఇప్పుడు వీళ్ళే చెప్తూ ఉన్నారు కదా, అది రోజు కృష్ణలంక గోడ అంతా మేము కట్టించినాము, మొత్తం అదంతా కాపాడేసినాము అని చెప్పి. మరి కృష్ణలంకలో జనాలు ఓట్లు వేసారు, వేయలేదు కదా. ఆ విధంగా చరిత్ర కూడా నేను చెప్తూ ఉంటాను. సిఈఆర్పి ప్రాజెక్ట్ అని చెప్పి వెస్ట్ ఈస్ట్ అటు 1990 సైక్లోన్ తర్వాత 91 to 94 చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఆ డ్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ ఒరిజినల్ స్థాయికి తీసుకొచ్చారు. అంటే పూడిపోయిన డ్రైన్స్ని వాటన్నిటిని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఆ రోజు మనకి 3,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. అంటే ఇప్పుడు దాదాపు 50,000 కోట్లతో సమానం. అందుట్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ద మనీ ఓన్లీ ఈ 2 జిల్లాల్లో ఖర్చు పెట్టారు. ఈస్ట్ వెస్ట్ ఇచ్చిందే 5 జిల్లాలకి, మెయిన్ ఈస్ట్ వెస్ట్, తర్వాత కొంచెం విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా కొద్దిగా, ఇంకెవరికి ఇవ్వలేదు. అంత డబ్బులు అది మెజారిటీ షేర్ ఈ 2 జిల్లాల్లో ఖర్చు పెట్టి డ్రైన్స్ అన్నీ కూడా అద్భుతంగా రిపేర్ చేశారు. ఎక్కడికక్కడ మినీ బైపాస్ రోడ్లు, బ్రిడ్జ్లు, ఏది పడితే ఏది కావాలనుకుంటే అది జరిగిపోయిందండి అప్పుడు. అట్లానే కొన్ని అగ్రికల్చర్, హార్టికల్చర్ ఫ్రంట్, రీసెర్చ్ స్టేషన్స్ అన్నీ. 2004 చివరిలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ 2 జిల్లాల్లో ఒక సీట్ రాలేదు. 94లో ఆ 2 జిల్లాల్లో ఒక సీట్ రాలేదు. ఆ వర్క్స్ అయిపోయిన తర్వాత సేమ్ అప్పుడున్నటువంటి ఈనాడు, జ్యోతి వాళ్ళు విపరీతంగా ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవాళ్ళని. ఈ వర్క్స్ జరిగిన తర్వాత వెస్ట్ గోదావరిలో ఇది ఎకరానికి 7 బస్తాలు ఈళ్ళు పెరిగింది, 5 బస్తాలు ఈళ్ళు పెరిగింది, ఇట్లా ఈ 2 జిల్లాల్లో రెగ్యులర్గా ఆర్టికల్స్ కూడా వచ్చాయండి, నేను చూసాను. ఇన్ని జరిగిన నెక్స్ట్ ఎలక్షన్లో ఒక సీట్ రాలేదు. అంటే ఇప్పుడు ఏదో వెల్ఫేర్ చేస్తే ప్రజలు ఆదరించలేదు, డెవలప్మెంట్ లేదు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు. మరి డెవలప్మెంట్ చేశారు కదండి, అప్పుడు డెవలప్మెంట్ చేసినా కూడా ఒక సీట్ ఇవ్వలేదు. సో ఎలక్షన్ ఫ్యాక్టర్స్ మనకు పూర్తిగా అర్థం కానివ్వండి. అంత సింపుల్గా అర్థమైతే ఎవరైనా ఎందుకు ఓడిపోతారో, ఎవరైనా ఎందుకు గెలవరు, అంత ఈజీగా అర్థం చేసుకునేవాడిని. అప్పుడు ఏ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వస్తాయి, ఏ కారణాలు వస్తాయి, ఏ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వస్తాయనేది అంత క్లారిటీ ఎవరికి ఉందని నేను అనుకుంటే ఉంది. అసలు ఎవరైనా ఎందుకు ఓడిపోతారని అవన్నీ తెలిస్తే. సో ఓడిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. దీన్ని కూడా ఉపయోగించుకున్నారు లాస్ట్ మినిట్. ఇది లాస్ట్ 1 month కదండి. లాస్ట్ 1 month క్యాంపెయిన్ చేశారు. డెఫినెట్గా ఇదంతా ఇది కబ్జా చేయడానికి చేస్తున్నారు, చూడండి ఫలానా వాళ్ళ ఫోటోలు దీని మీద ఎందుకున్నాయి, ఇటువంటివి చేశారు. దాన్ని ఐ థింక్ వీళ్ళు సరిగా మనం కౌంటర్ చేయలేకపోయాము. కారణాలంటే ఒకటి ఓకే టైం ప్రాబ్లం ఉండొచ్చు, రెండవది ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ చెప్తే ఎవరు నమ్ముతారులే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. బట్ సెవరల్ ఫ్యాక్టర్స్. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు చాలా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు. ఈవెన్ ప్రధాని మోదీ కూడా అప్రిషియేట్ చేశారు ఏపీ మోడల్ని అందరూ తీసుకోండి, మిగతా రాష్ట్రాల సిఎస్లో కూడా చెప్పారు అని చెప్పారు. సో దాన్ని రద్దు చేసింది మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారే కదా. బట్ ఐ డోంట్ థింక్ అండి స్టేట్ గవర్నమెంట్ చేసింది, బట్ మిగతా రాష్ట్రాల్లో పుష్ చేస్తున్నారు కదా మోడీ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేయమని కూడా చెప్తూ ఉన్నారు కదా. అదండి
అది ఎక్కడ టెంపరీగా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసము ఏదో మనం ఒక నెగటివ్ ప్రోపగండా తీసుకున్నాం తప్పితే డెఫినెట్గా అది జరుగుతుందండి. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. ఇవ్వాలి కాకపోతే రేపైనా చేయక తప్పదు ఇప్పుడు ఎవరికైనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకున్న భూ సర్వేకి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఏంటి వేరియేషన్? భూ సర్వే ఈజ్ ఎ ప్రీ రిక్విజిట్ అండి ఫర్ టైటిలింగ్. సర్వే అవ్వాలి కదండి అవును. టైటిలింగ్. టైటిల్ ఇవ్వాలంటే సర్వేకి టైటిలింగ్కి రిలేషన్ అంటే ఈ సర్వే నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ని మనము పర్మనెంట్గా లిటిగేషన్ లేకుండా చేసే చట్టమే ఇది మనం టైటిలింగ్, పర్మనెంట్ టైటిలింగ్. సర్వే ఎట్లానో పూర్తి కావాలి, మేజర్ ఎఫర్ట్. సర్వే అయిపోతే మేజర్ ఇష్యూస్ అన్నీ అసలు సార్ట్ అవుట్ అయిపోతాయి. కానీ తర్వాత వచ్చిన రిజల్ట్స్ని మనం టైటిల్ కింద కన్వర్ట్ చేసుకోవడం, దట్ ఈస్ ఎ సింపుల్ ప్రాసెస్. రిలేటివ్గా నోటిఫై చేయటమే కదండి. సర్వే అయిపోయిన తర్వాత మనం కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి అన్నీ క్లియర్గా ల్యాండ్ రికార్డ్ వచ్చిన తర్వాత టైటిల్ డిసిషన్ తయారు చేసేసుకుని దాన్ని నోటిఫై చేస్తే టైటిల్ వస్తుంది. ఎప్పుడైనా నోటిఫై చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ రావాల్సిందే ఆ చట్టం. దేశం మొత్తం చేస్తారండి, ఎవరు ఆపలేరు. దిస్ ఈస్ వన్ ప్రోగ్రెసివ్ రిఫార్మ్ which I think is certain and essential. There is no other go.